గురుగారు ఇందాక నుంచి చూస్తున్నాను ఈ కాపర్ రాడ్స్ అనేవి ఉండడం, ఎవరైనా వచ్చి అడిగినా కానీ ఇవి పెట్టి మీరు చెక్ చేసిన తర్వాత వాళ్ళకి వివరించి పటాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి కూడా ఒకసారి వివరిస్తారా? ఇది రాగి తీగలే. మామూలుగా ఆ కాలం నుండి ఈ కాలం వరకు మాకు గురువు గారు అనుగ్రహించిన చిన్న రాగి తీగలు ఇవి. దీనిలో విద్యుత్ ప్రవాహం మనకు ఈ కరెంటు తీగల్లో కూడా రాగి తీగలే ఉంటాయి. అదేవిధంగా మన రక్త ప్రసరణకు సంబంధించి కూడా ప్రసరణ విద్యుత్ తరంగాలు ఉండాలన్నా కూడా ఈ రాగి తీగలే. కాబట్టి దీన్ని ఇలా పెట్టి ఒక్కొక్క విగ్రహం ముందు ఇలాగ అన్నప్పుడు అక్కడున్న ఎనర్జీ ఎంత అన్నది తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ అమ్మవారి దగ్గర 70% చూపిస్తుంది. ఇప్పుడు అదే ఇక్కడ ఈయన దగ్గరికి వచ్చినప్పుడు 100 దాటేసింది. ఇట్లా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకంగా మారుతూ ఉంటుంది. మీ దగ్గర ఆరా ఇప్పుడు చూసామంటే 60 వరకు. అట్లా ఒక్కొక్కరిలో ఒక్కొక్క తేజస్ అనేది ఉంటుంది. తేజో వలయం 7 కలర్స్లో మీకు ఇప్పుడు ఒక కలర్ తగ్గింది. ఒక్కొక్కరి చుట్టూ ఆ రంగుల వలయం ఉంటుంది. ఆ ఎల్లో కొద్ది బ్రైట్ అవ్వాలి. దానికి పసుపు సాధనం. ఇప్పుడు మీరు ఈ పసుపు కొద్ది తీసుకొని చేతులకు రాసుకోండి. ఓం అనుకోండి. $75 వచ్చింది. అది ఆరా పెరిగింది. ఇప్పుడు అదే పసుపులో ఉండే పవిత్రత. ఆ విధంగా ఒక్కొక్క విగ్రహంలో ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు అమ్మవారిని చూసి ఇలాగ తీసామంటే 100 దాటిపోతుంది. ఆ విధంగా ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఆరా అనేది ఉంటుంది. నేను వేసే చిత్రాలకే ఒక్కొక్కసారి నేను ఏమైనా పొరపాటు చేశానేమో అని చెక్ చేసుకుంటూ ఉంటాను. ఆ చిత్రం ఎంత ఇది ఉందండి అని. ఇప్పుడు అంటే ఫుల్గా ఉంటేనే మీరు ఇవ్వటం జరుగుతుంది. కొన్ని ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఇలా తీసుకొని చూడటము, వాళ్ళ స్పర్శ వలన కొద్దిగా ఎనర్జీ డ్రాప్ అవుతుంది. మళ్ళీ దాన్ని రీఛార్జ్ చేసినట్టు చేసుకుంటాము. అంతే. మళ్ళీ పసుపు చల్లటము, దాన్ని మళ్ళీ రీఛార్జ్ చేయటమే అంతే.